ఒకేషన్ని బట్టి డ్రెస్ ఉండాలి. ఒక తాలిబాన్ మనస్తత్వము శివాజీలో కనపడింది. తాలిబాన్లు చెప్తుంటారు వాళ్ళంతా ముసుగు కప్పేసుకోండి. శివాజీలో తాలిబాన్ మనస్తత్వం కనపడుతుంది. మొత్తం కప్పేసుకోండి అంటే అర్థం ఏంటి? అంటే ఆడవాళ్ళు మొత్తం కప్పేసుకోవాలా, వాళ్ళంతా బురకాలు వేసుకోవాలా? లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటి? నిండుగా చీర కట్టుకొని రండి అమ్మా అన్నాడు. చీర కట్టుకోవడంలో కూడా చీర కట్టుకుంటే నడుము కనబడుతుంది, బొడ్డు కనబడుతుంది, కనపడదా? మళ్ళీ చీరలో రకరకాలు ఉన్నాయి. బొడ్డు కిందకు చీర కట్టారా, బొడ్డు పైకి చీర కట్టారా, ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే మరీ విచ్చలవిడిగా స్కిన్ షో చేయకుండా పద్ధతిగా మన కల్చర్ ని పాటిస్తూ ఒకేషన్ ని బట్టి ప్రోగ్రామ్స్ కైనా రండమ్మా అన్నాడు. ఖచ్చితంగా అతను మహిళలకి ఖచ్చితంగా తెలుసు. ఎక్కడ నాగబాబు గారు చెప్పింది కూడా అదే. వాళ్ళ కన్వీనియంట్ ప్రకారము వాళ్ళు వస్త్రధారణ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళారు, దేవాలయానికి వెళ్తే సాంప్రదాయ బట్టలతో వెళ్తారు. ఒక పెళ్లికి ఫంక్షన్కి వెళ్తే ఒక పట్టు చీరతో అక్కడ పెళ్లిళ్ళకి వెళ్ళే విధంగా వెళ్తారు. ఒక పబ్కి వెళ్ళి అమ్మాయిల్ని చీర కట్టుకోబోండి అని ఎలా చెప్తాడు? చెప్పలేదు ఆయన. మరి ఆయన చెప్పింది అదే కదా. అక్కడ అన్ని చోట్లకి మీరు తాలిబాన్ లాగా చెప్తున్నాడు. తాలిబాన్ లాగా మొత్తం కప్పుకొండండి. హీరోయిన్స్ అంటేనే ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ, అదొక ఫ్యాషన్ ఇండస్ట్రీ. అది కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. అది కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా. మరి అటువంటిప్పుడు ఆయన అన్ని చోట్ల ముసుగు కప్పుకో, ఒక తాలిబాన్లు మాత్రమే అలా ఆలోచిస్తారు. వాళ్ళంతా కప్పుకోండి ముసుగు. ఒక కాలర్ ఉన్నారు కేశవరాజు అంట. కేశవరాజు కూడా కరెక్ట్ కాదు, డిస్కనెక్ట్ అయింది. మీరు చెప్తున్న మాట ఎట్లుందని అంటే, నేను విన్నంత వరకు నేను శివాజీని సపోర్ట్ చేయడం లేదు, అలా అని చెప్పి అనసూయని సపోర్ట్ చేయడం లేదు. ఎవరి పద్ధతులు వాళ్ళకుంటే, ఎవరికి ఉండాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. బట్ కొంత సంస్కృతిని పాటించమని చెప్పగలుగుతాం. ఇండియన్ కల్చర్ మాత్రం బస్సు పట్టించడం మాత్రం చెప్పగలుగుతాం. శివాజీ చెప్తున్న దాంట్లో సరే ఆయన తప్పు చేశాడు, 2 పదాలు తప్పు దొరుకుతున్నాయి, ఆ తప్పుకు సంబంధించి క్షమాపణ చెప్పాడు, మహిళా కమిషన్ వెళ్ళాడు, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు నాన్ వెజ్ దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ శివాజీ తల్లిని తిట్టాడు, గరికపాటిని తిట్టాడు, గరికపాటి తల్లిని తిట్టాడు. ఆ తర్వాత సీతామాత ద్రౌపది దేవులను రేప్ చేశారన్నాడు, ఇండియా అని దరిద్రం అన్నాడు. ఆ తర్వాత ఒక మహిళలు కొంతమంది ఆయన లైవ్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మహిళలు పట్టుకొని దరిద్రపు దానా, ఏమైనా పతివ్రతవా, నీ మొగుడిని పిలుచుకొని నీ మొగుడితో మాట్లాడతాను అంటున్నాడు. తర్వాత నిన్న కూడా అష్టదరిద్రం అంటుకొని ఆసుపత్రి పాలవుతారు అంటున్నాడు. అంటే మాట్లాడే మాటలకు ఎవరు మనోభావాలు దెబ్బతినతో ఎవరు మాట్లాడకూడదా? ఇక మాట్లాడితే అష్టదరిద్రాలు చుట్టుకొని ఆసుపత్రి పాలతో నాలుకపై మచ్చలు ఉన్నాయంటున్నాడు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా ఎవరు ఏకీభవించరు దానికి. కానీ అతను చెప్పదలుచుకున్న ఉద్దేశం వేరు. ఎప్పుడైతే హీరోయిన్లు ఒక సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు కొంత ఫ్యాషన్గానే వస్తారు. మరి అటువంటిప్పుడు మీరు అలా రాకూడదు, చీరలు చుట్టుకొని రావాలి అనటం కూడా ఎక్కడ లేదు. దీన్ని ఈయన కూడా అక్కడ అని ఉద్దేశము. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈలోపు కొంతమంది ఏం వ్యాఖ్యానం చేశారంటే, మీరు చీరలు కట్టుకొని వస్తే మీ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగవు, కేవలం మీ వస్త్రధారణ మీదే మీ వల్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద అని కొంతమంది కామెంట్ చేశారు. దానికి వ్యతిరేకంగా అక్కడ ఆయన అన్వేష్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సీతాదేవి అనేటువంటి ఆమె ఎప్పుడు చీరలో ఉంటుంది, పవిత్రమైన ఆమె వస్త్రధారణలోనే ఉంటుంది. అలాగే ఒక ద్రౌపది గారు కూడా ఎప్పుడు చక్కగా ఉంటుంది. మరి అటువంటి వాళ్ళ మీద కూడా కొంతమంది మగవాళ్ళ కన్నుబడింది కదా, వాళ్ళు ఏమి ఎక్స్పోజింగ్ చేశారని వాళ్ళ మీద ఒకళ్ళ పరాయి మగవాడి కనబడింది. అంటే కేవలం వస్త్రధారణ వల్ల మాత్రమే జరుగుతుందంటే కరెక్ట్ కాదు. రేపని మాట్లాడుకొస్తూ ఒక పుచ్చకాయ తీసుకొచ్చి దానికి బొక్క పెట్టి తర్వాత ఇంకో చేతిలో కీరా పెట్టి ఈ దరిద్రాన్ని చూపించాలా? పుచ్చకాయ తెప్పడం అనేటువంటిది అతనికి అనేక దేశాలు తిరగడం వల్ల మసాజులు ఎక్కువైపోయినాయి. మసాజులు ఎక్కువైపోయి మైండ్ కొంచెం దొబ్బేలా చేస్తుంటాడు. కానీ నిశాంత్ శర్మ గారు అది కరెక్ట్ సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేయట్లేదండి. సపోర్ట్ ఏం చేయట్లేదు. మొదలుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నమస్కారం చెప్తున్నా అండి. వాస్తవానికి మీరు అన్నారు హీరోయిన్లు ఇలా చేయాలి అని అంటే సమాజంలో నరేష్ ఫ్రమ్ హైదరాబాద్. నరేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి, నరేష్ అండి నా పేరు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అన్వేష్ పెట్టేటటువంటి ప్రతి అసభ్యకరమైనటువంటి ప్రతి విషయాలు కూడా అండి, అంటే తెలుగు హైందవ ధర్మాన్ని కానివచ్చు, సాంప్రదాయాన్ని కానివచ్చు, భారతదేశంలో ఉంటూ భారత యొక్క సపోర్ట్ తీసుకుంటూ కూడా వేరే ఇతర దేశాలకు వెళ్ళేసి ఇలా భారతీయుల గురించి అదే విధంగా మిగతా ఇతరత్ర విషయాల గురించి కూడా చెడుగా మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అంటే మనతో పాటు లైవ్ లో మురళీ శర్మ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్వేష్ ఆ ఉద్దేశంతో అనలేదు, అన్వేష్ అన్న ఉద్దేశం వేరు. అంటే ఆలోచించేవారు మీరు మనం అందరం కూడా తప్పుగా భావిస్తున్నాం అన్వేష్ ని. ఆయన ఉద్దేశం అలా కనబడుతుంది. ఎందుకు కనిపించట్లేదండి? ఆయన మాట్లాడే ప్రతి అంశం కూడా ఉద్దేశపూర్వకంగానే అంటున్నాడు, అందులో సందేహం లేదు అసలు.
స్పష్టంగా కనిపిస్తుంది కదండి ఆయన చేసే ప్రతి సామాజిక మాధ్యమాల్లో చేసేటటువంటి ప్రతి వ్యాఖ్యలు కూడా ఏంటంటే ఏదో నవ్వుకుంటూ హాస్యాన్ని తెప్పిస్తున్నట్లుగానే అనిపిస్తున్నట్లుగా మభ్యపెడుతున్నాడు తప్ప దాంట్లో దాని యొక్క అంతరార్థం అనేటటువంటిది చాలా ఉందని అసలు అవగతం అవుతుంది దాంట్లో. 100%. వీరిపైన చట్టరీత్యా తగినటువంటి చర్యలు చెప్తున్నట్లయితేనే మన భారతీయ సాంప్రదాయాలు విలువలు అనేటటువంటి ఇతర దేశాలు. ఒక్కసారి మురళీ శర్మ గారు మాట్లాడతారంటే ఆ ఉద్దేశం కాదంటున్నారు కదా, ఏం చెప్తారో చూద్దాం. అంత క్లియర్ గా పబ్లిక్ లో కూడా వాడు తప్పు మాట్లాడుతున్నాడు, బక్వాస్ బేకార్ మాటలు మాట్లాడుతున్నది అర్థమవుతోంది. సో మీరు ఆ ఉద్దేశం కాదు అని ఎందుకు కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అతను కేవలము మంచి వస్త్రధారణ ఉన్న వాళ్ళ మీద కూడా అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడం బహుశా అతని ఉద్దేశం అయి ఉండొచ్చు. తెలుగు వాళ్ళని ఆడంగోళ్ళు అని అన్నాడు, అది కరెక్టేనా? చాలా తప్పండి అసలు. ఆ పదం ఏంటంటే చాలా తప్పు. అతను ఉండేటువంటి ఈ యొక్క రకరకాల దేశాలు తిరగటం వల్ల, రకరకాల మనుషులు తిరగటం వల్ల అతని ఒపీనియన్ అనేక రకాలు ఉండొచ్చు, కానీ బహిరంగంగా కూడా ఒక ప్రత్యేకంగా ఒక దేవతల రూపంలో ఉండే వాళ్ళని విమర్శించడం అతను చేసిన పొరపాటు అనేటటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని సమాజానికి దగ్గరగా ఉండే విధంగా చెప్పకూడదు కదండి, చాలా విరుద్ధం కదా. అవును, సమాజానికి ఒకసారి మీ అందరు కూడా నేను కొన్ని వినిపిస్తాను ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అనేది. సో నేను చెప్తున్నట్టుగా 14 సంవత్సరాల అమ్మాయిని నేను ఎంజాయ్ చేశాను అని అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నట్టు చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేపులు అయ్యి నేనేమన్నానంటే తనకి మామూలుగా అడిగాను అనమాట. ఇదైనా మాట్లాడుతున్న భాష, ఆ భాషని సంబోధిస్తూ ఆ భాష గురించి. ఇంకా చూడండి ఇక్కడ భారతదేశాన్ని ఎంత దరిద్రం అంటున్నాడు. అయ్యా ఇది ఎగమండ కల్చర్ అనుకున్నారు, గొప్ప కల్చర్ థాయిలాండ్. మన రాముడు సిద్ధాంతం, మన రాముడు గోళ్ళు ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్నా. ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్నా అంట. ఇక్కడ ఒక ఆడియో ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఇలా చూపిస్తాను అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇందాక మీరు అన్నారు కదా ఇలా కప్పుకోవాలంటే విభేదించాడు ఎవరు ఇండివిజువల్ వాడు అంటున్నా ఇలా చూపిస్తారు, ఎక్స్పోజ్ చేస్తారు. చూసినప్పుడు ఒక ఆటగాడిగా చూడడానికి నాకు కూడా బాగానే ఉంటుంది అంటే మన ఉద్దేశం